సో ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఎక్కడి నుంచి అంటే మన నోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన నాస్టిల్స్ అంటాం దీన్ని, ముక్కు రంధ్రాల నుంచి. ఓకే, సో అక్కడ నుంచి గాలి పీల్చుకుంటాం. దాని నుంచి ఏమైతుందంటే మనకు ఆ గాలి కిందికి వస్తుంది. దాన్ని మనం లారింగ్స్ అని, లారింగ్స్ వస్తుంది. లారింగ్స్ నుంచి మనకు కొంచెం పైకి తర్వాత మనకు ట్రేకియా అంటాం. ఈ ఈ ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ మనకు బాగా అర్థం కావాల్సింది ఫారింగ్స్ లారింగ్స్ అని రెండు ఉంటాయి. ఇక్కడ రెండు రంధ్రాలు పక్క పక్కనే ఉంటాయి. మనం ఆహారం తినేటప్పుడు మనం మింగే ఏదైతే అన్ననాళిక ఉంటుందో దానికి దీనికి మీరు చూడండి మధ్యలో ఒకటి గ్లాటిస్ అని ఉంటది. అదేంటి అంటే మీరు గాలి పీల్చుకునేటప్పుడు అది అన్నవాహికను క్లోజ్ చేస్తుంది, మీరు అన్నం తినేటప్పుడు ఇటు పక్క క్లోజ్ చేస్తుంది అనమాట. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మాట్లాడుకుంటూ తినొద్దు, పరధ్యానంగా తినొద్దు. సో అలా తిన్నప్పుడు ఏంటంటే పొర మారుతుంది. పొర మారడం అంటే ఏంటి అంటే మనం తినే ఫుడ్ విండ్ పైప్ లోకి పోవడాన్ని పొర మారడం అంటాం. అంటే ఈ గాలి పీల్చుకునే ఏదైతే ట్యూబ్ ఉంటుందో లారింగ్స్ నుంచి మనకు ట్రేకియా అంటాం. ఈ పెద్ద ట్యూబ్ ను ట్రేకియా అంటాం. ఆ ట్రేకియాలోంచి గాలి వచ్చి ఇక్కడ ఏమైతుందంటే ఆ ట్రేకియా రెండు భాగాలుగా విడిపోతుంది. దాన్ని బ్రాంకై అంటాం. ట్రేకియా నుంచి రెండు బ్రాంకై వస్తాయి. రెండు లంగ్స్ కి వెళ్తుంది. మనకు లంగ్స్ 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్. ఓకే, సో ఈ 2 లోబ్స్ లో ఇది మనకు ఈ బ్రాంకియోల్స్, ఇప్పుడు పెద్ద బ్రాంచ్ ను బ్రాంకై అంటాం. మళ్ళీ అది చిన్న చిన్న బ్రాంచెస్ గా విడిపోతుంది. సో దాన్ని బ్రాంకియోల్స్ అంటాం. సో ఆ బ్రాంకియోల్స్ నుంచి లంగ్స్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి రైట్ లంగ్ లో 3 లోబ్స్ ఉంటాయి. లోబ్స్ అంటే 3 భాగాలు ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ లంగ్ లో 2 లోబ్స్ ఉంటాయి. ప్రతి మనిషికి అంతే. సో ఇప్పుడు ఈ బ్రాంకై ఏమైతుందంటే ఆ ఒక్కొక్క లోపుకు ఒక్కొక్క బ్రాంకియోల్స్ గా విడిపోతుంది. బ్రాంకియోల్స్ ఒక్కొక్క పైప్ లైన్ ఒక్కొక్క లోపుకి వెళ్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా చిన్నగా విడిపోతుంది. విడిపోయి లాస్ట్ కి ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఆల్వియోలై దగ్గర ఎండ్ అవుతుంది. ఆల్వియోలై అంటే ఏంటి అంటే అవి ఒక ఏమంటారు గాలి బెలూన్స్ లాగుంటాయి అన్నమాట. ఎండ్ అక్కడే క్రియ జరిగేది. అది ఎట్లా ఉంటాయంటే ద్రాక్ష గుత్తులు ఎట్లుంటాయి, మనము ఒక ద్రాక్ష గుత్తిని చూస్తే ఇట్లా అన్ని కాడలు వచ్చేసి చుట్టూ అన్ని గుత్తులు ద్రాక్ష పండ్లు ఎట్లుంటాయో, సో ఈ ఆల్వియోలై కూడా ఈ బ్రాంకియోల్స్ అలా అతిక్కొని ఉంటాయి అన్నమాట లాస్ట్ లో. సో అది ఎట్లా జరుగుతుంది నేను తర్వాత చెప్తా, ఇప్పుడు అనాటమీ చెప్తున్నా. సో ఆ ఆల్వియోలై దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. రెస్పిరేషన్ అంటే ఇదే, ఆల్వియోలై నుంచి బ్రాంకియోల్స్, బ్రాంకై, తర్వాత ట్రేకియా నుంచి లారింగ్స్ నుంచి నాస్ట్రిల్స్ నుంచి ముక్కు ద్వారా బయటకు వస్తుంది. ఇది మనం రెస్పిరేషన్ తీసుకునే ఛానల్. ఓకే, సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు లంగ్స్ అవసరం మనకు అంటే ఇప్పుడు చూడండి మన బాడీలో మనము ఆక్సిజన్, మన సెల్స్ లో ఆక్సిజన్ అనేది మనకు ఎవ్రీ టైం ఆక్సిజన్ కావాలి. మన బాడీలో ఇప్పుడు మన సెల్స్ లో క్రియ జరిగినప్పుడు రక్తము ఏమైతుంది అంటే ఆక్సిజన్ వాడేసుకొని కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుంటది. కార్బన్ డైఆక్సైడ్ ను రక్తము వస్తుంది అనమాట. ఆ బ్లడ్ ఏం చేస్తుంది, మనకు హార్ట్ కు పోతుంది. ఇప్పుడు మనం మొత్తం అవయవాల నుంచి ఏదైతే రక్తం ఉందో ఆ రక్తం అంతా ఫస్ట్ ఏం చేస్తుంది, హార్ట్ కు పోతుంది. హార్ట్ కు పోయినాక హార్ట్ నుంచి ఎక్కడికి పోతుంది అంటే లంగ్స్ లోకి పోతుంది. ఆ బ్లడ్ మొత్తం మన శరీరంలో ఉన్న మొత్తం రక్తం లంగ్స్ లోకి వెళ్తుంది అనమాట. లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అది రక్తనాళాల ద్వారా ఆల్వియోలైలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఆల్వియోలై ఏం చేస్తాయంటే ఈ బ్రాంకియోల్స్ నుంచి వచ్చే ఆక్సిజన్, మనం గాలి పీల్చుకుంటాం కదా, ఇలా గాలి పీల్చుకున్నప్పుడు బ్లడ్ లోకి ఆక్సిజన్ పోయి బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మన గాలిలోకి వచ్చేస్తుంది. వచ్చి మనం అనే గాలి ఇన్స్పిరేషన్
ఎక్స్పిరేషన్ అంటాం. ఇన్స్పిరేషన్ అంటే గాలి లోపలికి పీల్చుకోవడం, ఎక్స్పిరేషన్ అంటే గాలి బయటికి వదలడం. సో గాలి తీసుకున్నప్పుడు మీరు ఆక్సిజన్ లోపలికి పీల్చుకుంటారు, బయటికి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వదిలేస్తారు మీరు. సో ఏదైతే ఈ చర్య ఉందో అది ఆల్వియోలైలో జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు లంగ్స్ అనేటివి ఎంత హెల్దీగా ఉండాలనేది మీకు అర్థమైంటది వాటికి. సో అంటే ఆల్వియోలై హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ రెస్పిరేషన్ అనేది నార్మల్ గా జరుగుతుంది. ఒకవేళ ఆల్వియోలైకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆల్వియోలైలో ఏదైనా వాటర్ చేరింది, లేకపోతే ఈ బ్రాంక్యూల్స్ ఏమన్నా సన్నగా అయిపోయినాయి, ఇవి విండ్ పైప్స్ కదా, ఈ పైప్స్ ఏదైనా వాపు ద్వారా సన్నగా అయిపోయినాయి, అప్పుడు ఏమవుతుందంటే మనకు శ్వాస పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఆస్తమా పేషెంట్స్ చూస్తూ ఉంటారు. ఆస్తమా పేషెంట్స్ ఏమైతే నోరు తెరిచి అని గాలి పీల్చుకుంటారు. ఎందుకు పీల్చుకుంటారు అంటే వాళ్ళకు గాలి అందదనమాట. అందక ఈ బ్రాంకియల్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి గాలి అందక వాళ్ళు అట్లా కష్టపడతారు. సో కాబట్టి ఇవన్నీ హెల్దీగా ఉండాలి. ఒక్క ఆల్వియోలయే కాదు, బ్రాంక్యూల్స్ హెల్దీగా ఉండాలి, బ్రాంకై హెల్దీగా ఉండాలి, ప్లస్ ఈ విండ్ పైప్ మొత్తం హెల్దీగా ఉన్నప్పుడే మనం గాలి అనేది ఫ్రీగా పీల్చుకోగలుగుతాం. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ రెండు లంగ్స్ మధ్యలో మన హార్ట్ అనేది ఉంటది, మన గుండె అనేది ఈ రెండు లంగ్స్ మధ్యలో ఉంటది అనమాట. ఈ లంగ్స్ ను గుండెను మన మన ఏంటి స్టమక్, అన్నవాహిక వీటి నుంచి సపరేట్ చేసేదాన్ని ఒక పొర ఉంటది, ఒక మజిల్ ఉంటది, దాన్ని డయాఫ్రమ్ అంటాం. ఈ డయాఫ్రమ్ ఏంటి అంటే మన ఛాతిని అబ్డామిన్ ను వేరు చేస్తుంది. అది ఒక మధ్యలో పరదలాగా ఉంటది అనమాట. సో మనం గాలి పీల్చినప్పుడు డయాఫ్రమ్, మనం గాలి లోపలికి పీల్చినప్పుడు డయాఫ్రమ్ కిందికి పోతుంది, మనం గాలి వదిలిపెట్టినప్పుడు డయాఫ్రమ్ పైకి వస్తుంది అనమాట. సో బ్రీతింగ్ కోసం ఆ డయాఫ్రమ్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా మీకు లంగ్స్ ఏంటి, బ్రాంక్యూల్స్ ఏంటి, బ్రాంకై ఏంటి అని. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇంకా ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది. చూసిండ్రా మీరు? మన విండ్ పైప్ వచ్చేసి ఫస్ట్ బ్రాంకస్ గా మారుతుంది, బ్రాంకస్ నుంచి బ్రాంక్యూలస్ గా మారిపోతుంది అనమాట. ఇటు రైట్ సైడ్ చూడండి, గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ గుత్తులు గుత్తులుగా కనిపించేటివి ఆల్వియోలై. ఓకే, ఈ ఆల్వియోలైలోనే మనకి ఏమైతుందంటే ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ కాబడుతుంది. మన రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయి మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి వస్తుంది అనమాట. సో ఇక్కడే ఈ చర్య జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నది ఇంత క్లియర్ గా అంటే అసలు లంగ్స్ లో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఇప్పుడు లంగ్ హెల్దీగా ఉండడానికి నేను ఈ ప్రోడక్ట్ ఇస్తా, ఆ ప్రోడక్ట్ ఇస్తా అని చెప్పడం కాదు, అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇబ్బంది అయినప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో కూడా మనకు అర్థం కావాలి. అందుకని చెప్పింది అనమాట. ఈ విధంగా ఉంటది. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడండి, ఇంకా ఎంత బాగా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ నేను చెప్పాను కదా, రైట్ లంగ్ లో 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్ లో 2 లోబ్స్ ఉంటాయి. సో ఇక్కడ కింద ఇచ్చిన ఈ ఫిగర్ ఏంటి అంటే లోపల ఆల్వియోలై లోపల ఇప్పుడు వెజల్ లోపల బ్లడ్ వచ్చినప్పుడు ఆ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది ఈ డయాగ్రామ్ లో చూపించారు. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకు అనాటమీ క్లియర్ గా చూపిస్తున్నారు. ముక్కు ద్వారా గాలి వచ్చేసి బ్రాంక్యూల్స్ ద్వారా లంగ్స్ లోకి పోయి లాస్ట్ చివరి వరకు ఏంటంటే ఆల్వియోలైకి పోతాయి. ఇవి ఏంటి అంటే ఎయిర్ సాక్స్, అంటే గాలి బుడగలు అనమాట, గాలి బుడగలు లాగా ఉంటాయి. అక్కడే మన ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఆల్వియోలై ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్వియోలైలోకి ఇక్కడ చూడండి మ్యూకస్. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకు దగ్గు వచ్చినప్పుడు తెమడ వస్తుంది బయటికి, అవునా? దగ్గు వచ్చినప్పుడు మనం గట్టిగా దగ్గినప్పుడు తెమడ బయటికి వస్తుంది. ఆ తెమడ ఎక్కడి నుంచి ఉంటది అంటే ఈ బ్రాంకియోల్స్ లో, ఆల్వియోలైలో ఏమైతుందంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల ఈ చిక్కటి మ్యూకస్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో మనం బలవంతంగా దగ్గి ఏం చేస్తాం, ఆ మ్యూకస్ ను బయటికి ఊంచేసినాకనే మనకు గాలి అనేది ఫ్రీగా ఆడుతుంది. లేదనుకో ఆ మ్యూకస్ వచ్చి అడ్డుపడింది అనుకోండి, మీకు గాలి అనేది ఆడదు.
మనకి ఇది అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనకు క్రానిక్ కాఫ్ వచ్చినప్పుడు కానీ, జలుబు వచ్చినప్పుడు కానీ ఇది మనం చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ ఇంకా ఏం ఏం చేస్తుంది మనకు అంటే, ఇప్పుడు చూడండి మీరు బయట వేడి ఉంటది. ఇప్పుడు ఎండాకాలం చూడండి ఎంత వేడి గాలి వస్తుంది, అవునా కదా? కానీ ఆ వేడి గాలిని లోపలికి అట్లనే డైరెక్ట్ గా పంపియదు మన బాడీ. ముక్కు ద్వారా లోపలికి పోయే టైంలో దాన్ని కూల్ చేస్తుంది. కూల్ చేసి ఏ టెంపరేచర్ లో మన బాడీలోకి పంపించాలో ఆ టెంపరేచర్ లోనే పంపిస్తుంది అనమాట ఎయిర్. అది ముక్కు ద్వారా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ ఉంటది, బయట దుమ్ము ఒక్కొక్కసారి బాగా పొగ, దుమ్ము, డస్ట్ ఇవన్నీ వస్తా ఉంటాయి కదా. అప్పుడు ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తామంటే, ఇప్పుడు మన ముక్కు ఉంటది కదా, మన ముక్కు లోపల మీరు అందరు గమనించుకుంటే సన్న 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 వెంట్రుకలు ఉంటాయి అన్నమాట. ఏం చేస్తే ఈ వెంట్రుకలు అంటే, మీరు గాలి పీల్చినప్పుడు ఆ దుమ్ము డస్ట్ లోపలికి పోకుండా అవి అక్కడే అడ్డుకుంటాయి. అడ్డుకొని పొల్యూషన్ కానీ తర్వాత ఈ గాలిని కానీ పోకుండా, అంటే మాక్సిమం వరకు అవి అక్కడే అడ్డుకట్టేస్తాయి. కానీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ పొల్యూషన్, లేకపోతే ఆ మన ముక్కులో ఉన్న వెంట్రుకల కంటే సన్నగా ఉండే డస్ట్ ఇవన్నీ ఏమైతాయి అంటే లోపలికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటది. అలా లోపలికి పోయినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది. మనం దానిలోనే ఏమంటామంటే ఆస్తమా అంటాము, కొన్నిసార్లు బ్రాంకైటిస్ అంటాము, కొన్నిసార్లు సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే క్రానిక్ గా వాళ్ళకు కొంతమంది ఎప్పుడు దగ్గుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళను అట్లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ మీరు చూడండి, ఇలా ఇంత డెలికేట్ లంగ్స్ ను ఏం కాపాడుతాయి అంటే రిబ్స్ కాపాడుతాయి. మన పక్కటి ఎముకలు ఉంటాయి కదా, వాటిని రిబ్స్ అంటాం మనం. ఆ రిబ్స్ చూడండి, లంగ్స్ కానీ హార్ట్ కానీ చాలా డెలికేట్ ఆర్గాన్స్. వాటికి ఒకవేళ దెబ్బ తగిలింది అనుకోండి, మనము వెంటనే పైకి పోతాం. కానీ వాటికి అట్లా దెబ్బ మనం ఎక్కడన్నా పోయి కొట్టుకున్నా, మనకి ఏదన్నా తగిలినా వాటికి అనేది దెబ్బ తగలకుండా మనకు ఈ రిబ్స్ అంటే మన పక్కటి ఎముకలో ఒక కేజ్ లాగా, అంటే ఒక పంజరం లాగా మనల్ని కాపాడుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఈ మనము గాలి ఎక్కువగా పీల్చినప్పుడు ఈ రిబ్స్ అనేటివి ఎన్లార్జ్ అవుతాయి. మనం గాలి బయటికి వదిలేసినప్పుడు రిబ్స్ అనేటివి లోపలికి వస్తాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ క్లియర్ గా మనకు ఎలాంటి ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అని ఇవ్వబడింది అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మనకు ఏమేమి రోగాలు అంటే మన రెస్పిరేటరీ అంటే ఈ శ్వాస కోశ సంబంధించినవి ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అంటే, ఒకటి ఆస్తమా. ఆస్తమా అంటే ఏంటి అంటే ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలర్జిక్. అంటే మనకు కొన్ని పదార్థాలు పడవు, కొంతమందికి పూల మీద పుప్పొడి పడదు, కొంతమందికి కొన్ని వాసనలు పడవు, కొంతమందికి కొన్ని కెమికల్ స్మెల్స్ పడవు. సో దాని వల్ల ఏమైతుందంటే ఆ స్మెల్ మనకు అలర్జీ ఉన్నప్పుడు లోపల లంగ్స్ బ్రాంక్యూల్స్ అన్ని హైపర్ రియాక్టివ్ అవుతాయి. రియాక్టివ్ అయ్యి వాటికి ప్రొటెక్టివ్ ఫినామినా లాగా అవి వాపు వచ్చేస్తాయి లోపల. సో ఈ బ్రాంక్యూల్స్ వాపు వచ్చేసరికి ఏమవుతుందంటే మనం శ్వాస పీల్చుకునే నాళం అనేది సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయేసరికి మనకు ఊపిరాడడం అనేది జరగదు. సో కాబట్టి దాన్ని మనం ఆస్తమా అంటాం. ఇంకోటి ఏంటంటే బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ మన ఈ అన్నవాయుకి ఏదైతే ట్రేకియా అని చెప్పిన కదా, ట్రేకియా నుంచి బ్రాంక్యూల్స్ వస్తాయి, బ్రాంక్యూలస్ వస్తాయి కదా, వాటికి మాత్రమే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. మొన్న కరోనా వైరస్ ఇవన్నీ కూడా ఏమైంది అంటే ఆ బ్యాక్టీరియా వల్ల లోపలికి పోయి వాటిని అన్నిటి ఇన్ఫెక్షన్ చేసి అక్కడ వాపు వచ్చేటట్టు చేస్తాయి అనమాట. దాన్ని మనం బ్రాంకైటిస్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మొత్తం లోపలంతా ఆల్వియోలై, సాఫ్ట్ టిష్యూ మొత్తం వాపు వచ్చేస్తుంది. ఎందుకు అంటే మనకు పడని కొన్ని వాసనలు పీల్చుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల కావచ్చు, లేకపోతే ఫంగస్ వల్ల కావచ్చు.
లేకపోతే కొన్ని రకాల కెమికల్స్ వల్ల కావచ్చు. అందుకే కదా చెప్తాము మనం. చూడండి మన బ్రాంచ్ మేడం, మన మెంటర్స్ మనకి ఏం చెప్పారంటే ఈవెన్ హోమ్ కేర్ కూడా మీకు హెల్త్ కేరే అని చెప్పారు. బాగా అర్థం చేసుకోండి. ఈవెన్ ఒక ఎల్ఓసి వాడినా కూడా నీకు హెల్త్ కేరే, ఒక డిస్ట్రాప్ వాడినా కూడా నీకు హెల్త్ కేరే, ఒక ఎస్ఐట్ వాడినా కూడా నీకు హెల్త్ కేరే. ఎందుకు చెప్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఓసి బదులు బయట ఎక్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకు, హెర్పిక్స్ అని, డోమెక్స్ అని, ఇంకా ఏవేవో ఉంటాయి. ఒక్కసారి వాటి వాసన చూడండి మీరు. వాసన చూసినప్పుడు ఒక్కసారి ముక్కు అదిరిపోతుంది మనకు, ఒక్కసారి ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే వాటిలో ఉపయోగించే కెమికల్స్ అన్నమాట. ఎందుకు కెమికల్స్ వేస్తారంటే ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ చనిపోవాలని చాలా చాలా కెమికల్స్ అందులో యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ అనేటివి మన రెస్పిరేషన్ కు చాలా ఇబ్బంది పెడుతుంది. అదే మనం ఎల్ఓసితో గాని పర్స్యూతో గాని మనం క్లీన్ చేసుకున్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది జరగదన్నమాట. సో మీకు వీజింగ్ అంటే ఏంటంటే పిల్లి కూతలు అంటాం కదా. మీరు ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ఆస్తమాలో వచ్చినప్పుడు మీరు గాలి పీల్చినప్పుడు కుయ్ 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 అనే చప్పుడు వస్తా ఉంటది లంగ్స్ లోంచి. అవునా? ఎందుకు వస్తుంది ఆ చప్పుడు అంటే మీకు గాలి అనేది క్లియర్ గా వెళ్ళకపోవడం వల్ల ఆ చప్పుడు అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చే హెల్త్ కండిషన్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇప్పుడు గాలి పొల్యూషన్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ట్యూబ్స్ లాంటివి కనిపిస్తున్నాయి. ఆ ట్యూబ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒకటి హెల్తీ బ్రాంక్యూల్స్ అని ఉంది. హెల్తీ బ్రాంక్యూల్స్ లో ఏముంది? ఆ ట్యూబ్ అనేది ఓపెన్ అయి ఉంది. ఇటు పక్క క్రానిక్ బ్రాంకైటిస్ అని ఉంది. క్రానిక్ బ్రాంకైటిస్ దగ్గర ఇక్కడ వాపు వచ్చేసి ఆ మధ్యలో ఉన్న రంధ్రం ఏమైంది? దగ్గరికి వచ్చేసింది. చూడండి, దగ్గరికి వచ్చినప్పుడు ఏమైతుంది? గాలి అనేది ఫ్రీగా అటు ఇటు ఇటు ఆడనప్పుడు మనకు ఆయాసము, ఇబ్బంది అనేది జరుగుతుంది. దాని కింద చూడండి, ఇక్కడ ఇటు పక్క హెల్తీ ఆల్వియోలస్ ఉంది. హెల్తీ ఆల్వియోలస్ ఎట్లుంది? ఎంటీగా ఉంది. అంటే ఒక ఎంటీ శాచెట్ లాగా ఉంది. దాంట్లోనే గాలి పోయి ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. కానీ రైట్ సైడ్ చూడండి, ఏదైనా ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఏదైనా ఎంఫసీమా అంటే ఏదైనా వాటర్ జమ అయినప్పుడు కానివ్వండి, దాంట్లో ఇన్ఫెక్షన్ జమ అయినప్పుడు ఏమవుతుందంటే ఆల్వియోలై అన్ని మూసుకుపోయినప్పుడు ఇంకా నీకు గాలి ఎటు వెళ్తుంది? గాలిలోంచి ఆ ఆక్సిజన్ ఎట్లా తీసుకోగలుగుతావు? అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇట్లాంటి కండిషన్ మనం రివర్స్ చేయకపోతే తొందరగా మనకు ఆక్సిజన్ అందక పేషెంట్, మొన్న కోవిడ్ లో జరిగింది ఇదే. పేషెంట్స్ గాలి అందక, క్రానిక్ గాలి అందక ఏమైండ్రు? ఆక్సిజన్ అందక ఎక్స్పైర్ అయిపోయినారు అందరు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా మైన్యూట్ ఆర్గాన్స్, కానీ వాటిని హెల్దీగా ఉంచుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెంట్ మనకు అర్థమైనప్పుడు మనం ఎందుకు కొన్ని ఫుడ్ తినొద్దు, కొన్ని చోట్ల మనం కొన్ని వాసనలు పీల్చొద్దు, ఎందుకు కేర్ తీసుకోవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ చూడండి, మనం రెస్పిరేటరీ హెల్తీగా ఉండాలి, రెస్పిరేషన్ చాలా హెల్తీగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ చూడండి, ఒకవేళ మీరు స్మోకింగ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ స్మోకింగ్ ఆపేసేయండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తే మిమ్మల్ని ఏమంటారంటే ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. అంటే మీరు స్మోక్ చేయరు, కానీ వాళ్ళు స్మోక్ చేసి వదిలిపెట్టిన స్మోక్ ను మీరు పీల్చుకుంటారు. అందుకే చూడండి, పబ్లిక్ ఏరియాస్ లో స్మోకింగ్ నిషేధించబడింది. ఎందుకు? ఒక్కరు స్మోక్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న 10 మందికి కూడా ఆ పొగ వల్ల చాలా క్యాన్సర్స్ రావడం కానివ్వండి, ఆస్తమాలు రానియడం కానివ్వండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే బంద్ చేయండి. చాలా 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 డేంజరస్ అన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే అవాయిడ్, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ పొల్యూషన్ అవాయిడ్ చేయాలి. పొల్యూషన్ ఏం అవాయిడ్ చేయాలి? ఇండోర్ ఎట్లా పొల్యూషన్ వస్తుంది అంటే, మనం ఇల్లును సరిగ్గా దుమ్ము ధూళి సరిగ్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి, మన ఇంట్లో పొల్యూషన్ వస్తుంది. ఇంకోటి, మన ఇంట్లో రకరకాలు, ఇప్పుడు చెప్పాను కదా, బయట కెమికల్స్ వాడారు, హెర్పిక్స్ వాడారు, డొమెక్స్ వాడారు, యాసిడ్ వాడారు, మన ఇంట్లోనే పొల్యూషన్.
ఇంట్లోనే పొల్యూషన్ తయారవుతుంది. ఇంకోటి, మనం ఇంటిని సరిగ్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు మనం వాటర్ వచ్చే బాత్రూమ్స్ కానివ్వండి, మనం నల్లాలు పోయే సింకులు కానివ్వండి, అక్కడ మనం సరిగ్గా మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడప్పుడు పాకర్ వస్తుంది, అక్కడ ఫంగస్ వస్తుంది. అవన్నీ మనం క్లీన్ చేసుకోకపోతే ఏమైతుంది, వాటి నుంచి వచ్చే ఎయిర్ మనకు చాలా డేంజరస్ అన్నమాట. దాన్ని ఇండోర్ పొల్యూషన్ అంటాం. అవుట్డోర్ పొల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు బయట, ఇప్పుడు మనం చేలకు దగ్గరలో ఉన్నాం, చేన్లలో పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు, గాలిలో ఆ పెస్టిసైడ్ కలిసి మనకు వస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనం రోడ్ సైడ్ బయట ఉన్నాం, రోడ్డు మీద అన్ని వెహికల్స్ పోతా ఉంటాయి, వెహికల్స్ లోంచి పొగ జిమ్ముతా ఉంటది. సో అదంతా కూడా పొల్యూషన్. సో బయట దుమ్ము ఉంటది, బయట చాలా రకాల పొల్యూషన్స్, ఎన్నో రకాలు 300 పైన పొల్యూషన్స్ మనకు చుట్టూ ఉంటాయి అన్నమాట. సో మరి ఈ పొల్యూషన్ నుంచి మనం ఎట్లా అంటే, నిజంగా కూడా మనం చాలా చాలా అదృష్టవంతులం అండి. ఇప్పటి వరకు ఎవరైతే కొనకపోతే అట్మాస్ఫియర్ మినీ అనేది మనకు ఒక దేవుడిచ్చిన వరం అనుకోండి. ఆ అట్మాస్ఫియర్ మినీ ఏం చేస్తుందంటే, మీ ఇంట్లో ఉన్న బయట నుంచి వచ్చిన పొల్యూషన్ అంతా కూడా తీసేస్తుంది. ఇంకోటి, మీరు కార్ లో ఎక్కడికన్నా పోతున్నారు, మీరు అట్మాస్ఫియర్ డ్రైవ్ అని ఉంది మనకు. సో కార్ లో పెట్టుకోవడానికి కూడా ఈ పొల్యూషన్ ను పీల్చుకునే యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. అవి దాని గురించి ఒకవేళ కొత్త వాళ్ళైతే అడగండి, తెలుసుకోండి, అవి కొనుక్కోండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కానీ మీరు చాలా వైజ్ ఇన్వెస్ట్మెంట్ అది. సో కాబట్టి మీ జీవిత కాలాన్ని మీరు పెంచుకోగలుగుతారు మినీ వాడటం వల్ల. మీ మీ లైఫ్ స్పాన్ కనీసం ఒక 10 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఎందుకు అంటే, ఆ పొల్యూషన్ ను పీలవకుండా మనల్ని మనం కాపాడుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, అవాయిడ్ ఎక్స్పోజ్ టు పీపుల్. మన చుట్టూ ఎవరన్నా దగ్గుతున్నారు, సర్దయింది, లేకపోతే ఊరికి తుమ్ముతా ఉన్నారు, కొంచెం వాళ్ళకు మాస్క్ అన్నా పెట్టుకోమని చెప్పండి, మీరన్నా మాస్క్ పెట్టుకోండి. మనము కోవిడ్ సిచ్యుయేషన్ లో చూసాం కదా, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఆ మాస్క్ వల్ల ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనం పీల్చుకోకుండా మనం జాగ్రత్త పడతాం. మొన్న కోవిడ్ లో ఎంత చెప్పినా కూడా మనం ఇంకా కూడా చూడండి, కొన్ని రోజులు అయిందో లేదో అందరం మర్చిపోయినాం. సో కాబట్టి ఇది చాలా కేర్ఫుల్. ఒకవేళ మనకే దగ్గు జలుబు ఉంది అనుకోండి, మనకు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అధికారం మనకు లేదు కదా, మనమే మాస్క్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, వేరే వాళ్ళకి అది స్ప్రెడ్ కాకుండా ఉంటది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం రెస్పిరేటరీ సిస్టమ్ ను హెల్తీగా ఉంచుకోవాలంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైతుందంటే, మీరు గాలి పీల్వడము వదలడము ఇవన్నీ బాగా చేస్తారు కాబట్టి మీ లంగ్స్ కెపాసిటీ అనేది చాలా పెరుగుతుంది, చాలా హెల్దీగా ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే, ఈట్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. మన ఫుడ్ లో కూడా అండి, ఇప్పుడు చూడండి, మనము ఏం చేస్తామంటే విపరీతంగా స్టోర్ చేసుకొని, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని చల్లటి కూల్ డ్రింక్స్ తాగడం కావచ్చు, లేకపోతే కేకులు తినడం కావచ్చు, ఐస్ క్రీమ్లు తినడం కావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ చల్లని పదార్థాలు, చాలా రోజులు స్టోర్ చేసిన పదార్థాలు తినడం వల్ల మనకు చాలా రకాల రెస్పిరేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా తినాలంటే వేడి వేడిగా అప్పుడే చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, బ్యాలెన్స్డ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం తినే దాంట్లో ప్రోటీన్ ఉండాలి, తర్వాత వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని తినాలి. సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ బయట దొరకట్లేదు కాబట్టి మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి రెగ్యులర్ గా వాడుకుంటే మనం ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమైతుంది, వెయిట్ పెరిగినంత మాత్రం నాకు ఇప్పుడు ఏం కష్టం లేదు కదా అని. సో మీరు వెయిట్ పెరిగినప్పుడు కూడా మీకు ఆ శ్వాస పీల్చుకోవడం చూడండి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం దూరం నడవంగానే ఆయాసకు వస్తా ఉంటారు, మొసపోస్తా ఉంటారు. ఎందుకు అంటే, మీ బాడీకి మొత్తం సరిపోయినంత ఆక్సిజన్ మీ లంగ్స్ అందించలేకపోతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి వెయిట్ తగ్గడం వల్ల చాలా హెల్తీగా మనం మన రెస్పిరేషన్ ను మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అప్పుడప్పుడు మన డాక్టర్ ని కలవడం, రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడము, అంటే లంగ్స్ ఆస్కల్టేట్ చేయడము, మన లోపల ఎలా ఉన్నాయో అవి చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం రెస్పిరేషన్ కోసం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే, ఏమేమి ఆహార పదార్థాలు మనకు రెస్పిరేషన్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే గ్రీన్ టీ.
మనం గ్రీన్ టీ తాగితే మన రెస్పిరేషన్ అనేది చాలా బాగా క్లియర్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నట్స్. నట్స్ అంటే ఏంటి? కాజు, బాదాము, డ్రై ఫ్రూట్స్, వీటిని నట్స్ అంటాం. అవి కొంత మోతాదులో తీసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ ఏంటి? క్యారెట్స్. క్యారెట్స్ తినడం వల్ల కూడా మనకు చాలా మంచిది. సో ఇంకోటి ఏంటంటే ఆరెంజెస్ అండ్ పపాయ. ఏముంటది ఇందులో? దీంట్లో ఉంటే ఫైటోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆరెంజెస్ లో, పపాయాలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ మీ లంగ్ కి హెల్ప్ చేస్తాయి. మీ లంగ్ హెల్దీగా ఉండడానికి మీకు హెల్ప్ చేస్తాయి అనమాట. ఇంకోటి ఆనియన్స్ ఎక్కువ తినాలంట. ఉల్లిగడ్డలు ఎక్కువ తినడం వల్ల కూడా మనం హెల్దీగా ఉండొచ్చు. ఇంకోటి యాపిల్స్ కూడా మనకు రెస్పిరేషన్ కు హెల్ప్ చేస్తాయి. లీఫీ గ్రీన్ వెజిటబుల్స్. లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ అంటే పాలకూర, తోటకూర, బచ్చలి కూర, గొంగవాయిల కూర, ఇలాంటి ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక ఆకుకూర ఉండడం వల్ల మనకు చాలా మంచిది. రెస్పిరేషన్ కే కాదు, మన బ్లడ్ లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి గార్లిక్. వెల్లుల్లి బాగా తినాలి. చూడండి, ఇప్పుడు మనము చలికాలము ఏదన్నా దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎల్లిపాయ మిరం పెట్టి అన్నం పెడతారు, అవునా? అది పాతకాలం, అదొక సైన్స్. కారం ఎక్కువ తినకూడదు, కానీ వెల్లుల్లి తినడం వల్ల మీ ఏవైతే ఈ శ్వాస కోశ బ్రాంక్యూల్స్, బ్రాంకై అన్నా కదా, అవి ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటది. సో కాబట్టి వెల్లుల్లి అనేది కూడా మన రెస్పిరేషన్ కు చాలా హెల్దీ. తర్వాత జింజర్, అల్లం కూడా మనకి చాలా మంచిది. సో ఇవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నమాట, అంటే మనం దీంట్లో ఉండే. సో సమ్మర్ లో మనకు రెస్పిరేటరీ అలర్జీస్ ఎందుకు వస్తాయి? మనకు రెస్పిరేటరీ అలర్జీస్ ఎందుకు వస్తాయంటే చూడండి, ఒకటి హాట్ ఎయిర్ వల్ల, అంటే వెదర్ లో వేడి ఎక్కువ ఉండి డస్ట్ అవన్నీ లోపలికి పోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే పుప్పొడి, పూల పుప్పొడి. కొంతమందికి ఆ పూల పుప్పొడి అనేది పడదు. ఏ పువ్వు పుప్పొడో మనకు తెలియదు. ఆ పుప్పొడి గాలిలో సమ్మర్ లో ఎక్కువ కలిసి ఉంటది. సో అది పీల్చుకోవడం వల్ల మనకు ఆస్తమా, అలర్జీ వచ్చే అవకాశం ఉంటది. ఎయిర్ పొల్యూషన్, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, గాలిలో రకరకాల కెమికల్స్ ఉంటాయి. పెట్రోలు, డీజిల్, రకరకాల కెమికల్స్. మనం ఇంతకు ముందు పల్లెటూర్లలో చాలా మంచి హెల్దీ ఎయిర్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పల్లెటూర్లలో ఇంకా డేంజరస్ ఎయిర్. ఎందుకంటే ప్రతి చేన్లో కూడా పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేసినప్పుడు ఆ పెస్టిసైడ్ అంతా గాలిలో కలిసిపోతుంది. అది మనం పీల్చుకున్నప్పుడు మనకు చాలా తర్వాత స్మోక్. చూడండి, ఒకప్పుడు మనం కట్టెల పొయ్యి మీద వంట చేసేది, అప్పుడు ఎంత పొగ వచ్చేది, చాలా పొగ వచ్చేది. సో దానివల్ల, ప్లస్ స్మోకింగ్ అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల, ఇవన్నీ కూడా మనకు చాలా డేంజరస్ అన్నమాట. సమ్మర్ లో మనం ఎక్కువ వరకు స్విమ్మింగ్ కి వెళ్తా ఉంటాం, స్విమ్మింగ్ పూల్స్. సో స్విమ్మింగ్ పూల్స్ ను క్లీన్ చేయాలని క్లోరినేట్ చేస్తారు వాటర్ ను. ఆ క్లోరిన్ అనేది మనకు చాలా అలర్జీస్ ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మైట్స్. మైట్స్ అంటే మనకు చిన్న చిన్న పురుగులు. ఇప్పుడు ఏంటి, మనకు కొంతమంది పిల్లుళ్ళు పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు. సో ప్రతి ఒక్క పెట్ ఎనిమల్ ను పెంచుకున్నప్పుడు వాటిని రెగ్యులర్ గా మంచిగా క్లీన్ చేయాలి. లేకపోతే వాటి బూరులో ఏమైతుందంటే మనకు కొన్ని రకాల క్రిములు చేరి అవి మన ఆరోగ్యానికి చాలా ఇచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా మనం వాడే కొన్ని స్ప్రేలు, ఇప్పుడు చూడండి, ఈవెన్ కొన్ని మనం డియోడరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా స్ప్రే వాడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనకు అలర్జీ తెచ్చి ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ చూడండి, సరే మరి ఎలా మనం మన హెల్త్ ను కోపప్ చేసుకోవాలి అంటే, చూడండి, మన విండోస్ ను క్లోజ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎయిర్, ఇంత క్లియర్ గా చెప్పారు చూడండి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ను మనం వాడుకోవాలి. సో మనం బయట నుంచి వచ్చిన తర్వాత వాష్ చేసుకోవాలి, క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. బయట నుంచి వచ్చి అట్లనే తినకూడదు, అట్లనే చేయకూడదు. మొహం కడుక్కొని, నోస్ క్లీన్ చేసుకొని, చేతులు క్లీన్ చేసుకొని. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మన మీద ఎన్నో రకాల ఆర్గానిజమ్స్ పడే అవకాశం ఉంటది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, మనకి ఏదన్నా వచ్చింది, మనం ఇంతకు ముందే అనుకున్నాం కదా, మనకి ఏదైనా అలర్జీ వచ్చింది,
మనం ఫస్ట్ ఏంటంటే నాకు ఏది పడతలేదు, నాకు ఏం అలర్జీ ఉందో కనిపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఫ్రిడ్జ్ లో వస్తువులు తింటే వాళ్ళకి వెంటనే తుమ్ములు, దగ్గు, అలర్జీ వస్తూ ఉంటది. ఇంకా కొంతమందికి డస్ట్ పీలుస్తాయి, ఇల్లు దులుపుతా ఉంటే గాలిలోంచి డస్ట్ వస్తే వాళ్ళకు అలర్జీ వస్తూ ఉంటది. ఇంకా కొంతమందికి ఏదైనా పెట్ కుక్కల దగ్గర, పిల్లుల దగ్గర వాటి వాసన పీల్చినప్పుడు వస్తూ ఉంటది. ఇట్లా కొంతమందికి పూల పుప్పొడి పీల్చినప్పుడు. సో మీకు ఏది ఆ పడదో దాని నుంచి మీరు దూరంగా ఉండాలి. ఫస్ట్ చేయాల్సిన పని. మీరు ఎన్ని మందులు మింగినా కూడా మీరు ఏదైతే మీకు అలర్జీ ఉందో దానికి దూరంగా మీరు ఉండకపోతే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అలర్జీ వచ్చే అవకాశం ఉంటది అనమాట. సో కాబట్టి అలర్జీ నుంచి మనం ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండడం ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకునేది అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ చూడండి ఎంత బాగా ఇప్పుడు మనము పొద్దున్నే ఆ మనము యోగా చేస్తున్నాం కదా. ఏం చేస్తున్నాం? సూర్య నమస్కారాలు చేస్తున్నాం, వార్మప్స్ చేస్తున్నాం, కొన్ని యోగా చేస్తున్నాం. లాస్ట్ లో మాత్రం ప్రాణాయామ మీరు చేసుకోండి అని వదిలేస్తున్నాం. ఎంతమంది చేస్తున్నారంట? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ఏదైతే మీ మొత్తం బాడీకి రక్తాన్ని శుభ్రం చేసే ఏదైతే లంగ్స్ ఉన్నాయో, ఏదైతే ఊపిరితిత్తులు ఉన్నాయో వాటిని వాటిని మీరు రోజు క్లీన్ చేసుకోవడం కానీ వాటి కెపాసిటీ పెంచుకోవడం కానీ చేయాలంటే కంపల్సరీ అనులోమ విలోమ ప్రాణాయామ కావచ్చు, కపాలభాతి కావచ్చు, చాలా రకాల ప్రాణాయామం ఉన్నాయి. సో అవన్నిటిని కూడా మీరు కంపల్సరీ రోజు మినిమం 15 to 20 minutes మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మంచి ప్యూర్ ఎయిర్ వచ్చే దగ్గర కూర్చొని గాలి పూర్తిగా ఇన్హేల్ చేసి కొంతసేపు ఆపి మళ్ళీ బయటికి వదలడం. చాలా మెథడ్స్ ఉన్నాయి. అది ఒకసారి కావాలంటే మీరు మార్నింగ్ 5 AM క్లబ్ లో మళ్ళీ ఒకసారి, ఇంతకుముందు జనార్దనాచార్య సార్ ఒకసారి చెప్పారు మనకు, మళ్ళొకసారి చెప్పుకుందాం. సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. ఇది చాలా 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 మంచిది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చూడండి ఎప్పుడు కూడా క్లీన్ ఎయిర్ పీల్వడానికి ప్రయత్నం చేయండి. సో డస్ట్ ఉన్న దగ్గర ఏదన్నా మన నోస్ కు అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా డస్ట్ ఉన్నది, ఇట్లా క్రౌడ్ లోకి వెళ్ళారు, లేకపోతే ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంది, వెంటనే మీరు మీ మాస్క్ అనేది యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చూడండి ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ చేస్తున్నారు. ఓకేనా? సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఫుడ్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే దాంతో పాటు మనకు వైటమిన్ డి, లంగ్ హెల్త్ కోసం వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ చాలా మంది ఇది వాళ్ళకు లోపం అనేది ఏర్పడతా ఉంటది. హౌస్ వైఫ్ కానివ్వండి, బయట పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా బయట వచ్చి ఎండలో అట్లీస్ట్ ఒక ½ an hour కూర్చోండి ఎవ్రీడే. అది చాలా అవసరం. చాలా చాలా మంది ఇప్పుడు చూడండి డాక్టర్స్ కానివ్వండి, మంచి మంచి సాఫ్ట్వేర్ అఫీషియల్స్ కానివ్వండి, వాళ్ళు ఒక్కసారి పోయి ఏసీ రూమ్లలో దూరిందంటే ఎప్పుడో నైట్ బయటకు వస్తారు. నైట్ బయటకు వస్తే వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళ మీద సూర్యరశ్మి పడే అవకాశమే ఉండదు. సో కాబట్టి రోజు రోజుకు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా వస్తుంది. ఆ డెఫిషియన్సీ వల్ల మన రెస్పిరేషన్ కూడా చాలా దెబ్బతింటుంది అనమాట. సో కాబట్టి మీరు మంచి ఫుడ్ తీసుకోవడము, ప్రాణాయామ చేయడంతో పాటు ప్రతిరోజు అసంత మేడం అనౌన్స్ చేస్తా ఉంటది, బయట పోయి కూర్చోండి, వైటమిన్ డి తీసుకోండి అని. సో మర్చిపోకుండా వైటమిన్ డి తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనకు ఉండే సప్లిమెంట్స్ లో మనకు రెస్పిరేటరీ సిస్టమ్ కు ఏమి హెల్ప్ అవుతాయి వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు వసాక, ములైతి, సురస. దీంట్లో చాలా మంది వసాకానే అంటారు. వసాక అనే దాంట్లో మూడు రకాల మొక్కల మిశ్రమం ఉంటది అందులో. చూడండి దాంట్లో వసాక అనే ప్లాంట్ ఉంటది, ములైతి అనే ప్లాంట్ ఉంటది, అండ్ సురస. సురస అంటే తులసి. తులసికే ఇంకొక పేరు సురస. సో సురస ఉంటది, ములైతి అంటే ములైతి ఉంటది రుచి, తర్వాత వసాక ఉంటది. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మీకు మీ రెస్పిరేటరీ హెల్త్ ను సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే మీ రెస్పిరేషన్ మెయింటైన్ చేస్తుంది.
సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే మీ లోపల లంగ్స్ లోపల కానీ బ్రాంకియల్స్ లలో వచ్చిన వాపును తగ్గిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. సో కంటైన్ ఇంగ్రీడియంట్స్ నోన్ టు యాజ్ ఇమ్యూనిటీ ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఉంటాయి ఇందులో. అంటే మీకు కొన్నిసార్లు మనకు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల కూడా మాటి మాటికి ఆయాసం రావడము, ఆస్తమా రావడం, అలర్జీ రావడం జరుగుతూ ఉంటది. సో ఈ వసాకా అనేది ఎందుకు మీరు బాగా తెలుసుకోవాలి. మీరు ఒక కస్టమర్ కు, ఒక క్లయింట్ కు మీరు వసాకా మీరు చెప్పారు, వాళ్ళకు రికమెండ్ చేశారు. రికమెండ్ చేసినప్పుడు మీరు వసాకా ఏం పని చేస్తుంది నాకు అంటే మీరు చెప్పగలగాలి. చూడండి, సో ఇదో ఈ ఈ హెర్బ్ అనేది మీకు మీ ముక్కులోంచి శ్వాస నాళికలో ఉండే వాపుని తీసేస్తుంది. తర్వాత మీ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. తర్వాత మీ ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళు మనను ఫెయిత్ తోనే తీసుకొని వాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి. అదతోడ వసాకా అంటే వసాకాను మనకు బొటానికల్ నేమ్ చెప్పారు ఇక్కడ. గ్లైజరిజియా గ్లాబ్రా ఎస్టిమధు అన్నమాట రెండవది. తర్వాత ఆస్మమ్ శాంటం తులసి. సో ఈ మూడు కూడా మనకు వసాకాలో మనకు ఏది ఎక్కువ పొటెన్సీ ఉంటే అదే వాడతారు. వసాకాలో ఆకులు వాడతారు, ఎస్టిమధులో రూట్ అంటే దాని యొక్క రూట్ వాడతారు, మళ్ళీ తులసిలో కూడా వాటి యొక్క ఆకులు వాడతారు. సో దాంట్లో ఏముంటదో కూడా చూసిండి. ఆల్కలాయిడ్స్ ఉంటాయి. సో వీటిలో ఉర్సోలిక్ యాసిడ్ ఉంటది తులసిలో. సో ఇవన్నీ కూడా ఎంతెంత మోతాదులో ఉంటాయి అనేది ఇక్కడ చెప్పారు. అవన్నీ కూడా మన రెస్పిరేషన్ కి హెల్ప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ మనకు దగ్గర ఉండే న్యూట్రిషన్ లో మనకు రెస్పిరేటరీ హెల్త్ కోసము చాలా బాగా ఉపయోగపడేది ఎకనేషియా సిట్రస్ కాన్సన్ట్రేట్ ప్లస్. సో ఇంతకు ముందు ట్రిపుల్ గార్డ్ ఎగ్నీషియా అని వచ్చేది, దాని పేరు మారింది. ఇట్లా ఏంటి అంటే 3 types ఆఫ్ ఎకనేషియా ప్లాంట్ అనేది ఇందులో ఉంటది అనమాట. సో ఈ ఎకనేషియా అంటే ఏంటి అంటే ఎట్లయితే మనం మన కంట్రీలో తులసి ఇవన్నీ వసాకా ఇవన్నీ ఎట్లయితే వాడతామో అట్లనే అమెరికాలో వాళ్ళ అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్లాంట్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అమెరికాలో ఈ ఎకనేషియా ప్లాంట్ ని వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి, రెస్పిరేషన్ మంచిగా చేసుకోవడానికి వాడతారు అనమాట. సో ఇదేంటి అంటే ఎకనేషియా ప్లాంట్ అనేది మీ ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది. అనమాట. ఎకనేషియా సో ఇక్కడ కొన్ని లేక్స్ లో పండిస్తుంది ఇది. ఎకనేషియా ప్లాంట్ అనేది మన భూమిలో కాకుండా నీటి మీద పండుతుంది అనమాట. సో ఇవి ఎప్పుడు కూడా ఒక 3 times వేసుకోవాలి, అంటే 3 tablets ఎట్ ఏ టైం వేసుకోవాలి ఎకనేషియా. సో వేసుకుంటే మీకు 290 milligrams ఆఫ్ ఎకనేషియా వస్తుంది అనమాట. సో ఎకనేషియా ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే క్రానిక్ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండడం వల్లనే క్రానిక్ ఆస్తమా వస్తుంది. మీరు 3 to 4 months మంత్లీ ఒక ఎకనేషియా బాక్స్ వాడిపిస్తే, మాకైతే చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. కనీసం ఒక 100 మంది కన్నా మేము ఆస్తమా తగ్గించిండొచ్చు ఎకనేషియా వాడిపించి. సో ధైర్యంగా ఇవ్వండి. ఆ బ్రాంకియల్ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఎకనేషియా ఓన్లీ ఆస్తమాకు లంగ్స్ కోసమే కాదు, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. కొంతమంది ఊరికే జ్వరం వస్తా ఉంటది, ఊరికే సిక్ అవుతా ఉంటారు. ఎందుకు అట్లా అవుతారు అంటే వాళ్ళ లోపల ఇమ్యూనిటీ అనేది లోపించడం వల్ల. సో ఎవరికైనా కూడా ఓన్లీ ఆస్తమా వస్తేనే ఎకనేషియా అని మన బ్రెయిన్ లో ఒక రాంగ్ నోషన్ ఉంటది. ఈవెన్ కొంతమందికి ఇమ్యూనిటీ లోపం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మాటికి స్కిన్ ఇచ్చింగ్ కానీ స్కిన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకు కూడా ఎకనేషియా వాడిపియొచ్చు. ఏదైనా ఇమ్యూనిటీ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా కూడా మనం ఈవెన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో కూడా ఇమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళకు కూడా ఎకనేషియా 3 courses వాడిపియడం వల్ల
ఆ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయిపోయి వాళ్ళకు హెల్ప్ అవుతుంది అనమాట. చాలా కండిషన్స్ లో మనం ఎకనేషియా అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎకనేషియా ఎవరికి ఇవ్వకూడదు అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి అండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న మన వైటమిన్ సి చెర్రీ ప్లస్ వచ్చేసి చాలా 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 గ్రేట్ వైటమిన్. ఎందుకంటే మీరు బయట ఏ వైటమిన్ లో కూడా 400 mg అట్ ఏ టైం దొరకదు. దొరికినా కూడా అది సస్టైన్ రిలీజ్ కాదు. అంటే ఇది మీరు ఒక్కసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే మీకు 8 గంటల పాటు పనిచేస్తుంది. అది పొద్దున్న ఎప్పుడో మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక వైటమిన్ సి టాబ్లెట్ మీరు మింగితే 8 గంటలు మీకు అది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఇస్తుంది. అంటే బయట వచ్చే కెమికల్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. సో కాబట్టి వైటమిన్ సి అనేది ఎంత మనకు అవసరం. ఇది యాసిరోలా చెర్రీ అని ఒక ఫ్రూట్ నుంచి తీస్తారనమాట. మీకు బయట కూడా వైటమిన్ సి కెమికల్స్ చాలా చీప్ గా కూడా దొరుకుతాయి, చప్పరిచ్చే టాబ్లెట్స్ దొరుకుతాయి. కానీ అవన్నీ కూడా ఓన్లీ ల్యాబ్ లో వచ్చే కెమికల్ ఆస్కార్బిక్ యాసిడ్. ఇక్కడ మన దగ్గర వచ్చేది ఏంటి అంటే న్యాచురల్ యాసిరోలా చెర్రీ ఫ్రూట్ నుంచి తీసిన ఆస్కార్బిక్ యాసిడ్, దాంతో పాటు ఫైటో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది మనకు చాలా చాలా బాగా బయట వాటితో ఎలాంటి కంపారిజనే లేదు దీనికి. సో కాబట్టి మీరు రోజు ఒక వైటమిన్ సి వేసుకోవడం వల్ల 8 hours మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే ట్రిపుల్ గార్డ్ ఎక్నీషియా ఎవరికైతే ఇస్తారో దాంతో పాటు మీరు వైటమిన్ సి కూడా ఇవ్వడం అలవాటు చేసుకోండి. వైటమిన్ సి కూడా ఏంటంటే చాలా ఇప్పుడు వైటమిన్ సి మీరు రెగ్యులర్ గా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మీకు క్యాన్సర్స్ రాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన బాడీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని రక్షిస్తుంది వైటమిన్ సి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఎవరు కూడా మిస్ చేయకండి. ఏదన్నా వచ్చినప్పుడే వేసుకుంటా, నాకు ఏదన్నా జలుబు చేసినప్పుడే వైటమిన్ సి వేసుకుంటా, జ్వరం వచ్చినప్పుడే అనుకోకండి. ఎవ్రీ డే వాడండి. మేమైతే గత 19 సంవత్సరాల నుంచి ఎవ్రీడే వైటమిన్ సి వేసుకుంటాం. ఇప్పుడు వైటమిన్ సి ఒక్కటి వేసుకుంటున్నాం 400 mg. ఒకప్పుడు 40 mg ఉన్నప్పుడు 6-8 కూడా మింగే వాళ్ళం మేము. సో కాబట్టి వైటమిన్ సి అనేది మన బాడీకి అంత ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ చెప్పారు చూడండి, 8 hours మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది. 8 hours మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ మనకు రెస్పిరేషన్ ఉపయోగపడేది గార్లిక్. మీరు బాగా గమనించాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఫుడ్ లో కూడా గార్లిక్ అనేది తినడం వల్ల మనకు మంచిదని. ఎందుకు గార్లిక్ యూజ్ అవుతుంది అంటే గార్లిక్ లో ఎలుసిన్ అని ఒక ఓలటైల్ అంటే ఏంటంటే అది ఓపెన్ అయితే గాలికి ఎగిరిపోతుంది. అలాంటి ఇంగ్రీడియంట్ ఉంటది అనమాట. అది మనకు లంగ్స్ కి చాలా మంచిది. సో ఇప్పుడు మనం అంటాం ఎందుకు గార్లిక్ వేసుకోవాలి, మనం చాలా రకాల ఇప్పుడు చూడండి గార్లిక్ ఎందుకు వేసుకోవాలి, మనము ఎల్లిపాయలు తినొచ్చు కదా, టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి అంటే మీరు ఎల్లిపాయలు ఎలా తింటారు, పొట్టు ఒలుస్తారు. మీరు ఎప్పుడైతే పొట్టు ఒలుస్తారో ఆల్రెడీ పొట్టు ఒలవంగానే ఆ ఎలిసిన్ అనేది గాల్లో కలిసిపోతుంది. పొట్టు ఒలవడం ఒకటే కాదు, దంచుతారు, దాన్ని నూనెలో గోలిస్తారు, ఉడకబెడతారు. సో ఆల్మోస్ట్ దాని ప్రాపర్టీస్ అన్ని పోయిన తర్వాత అప్పుడు మనం తింటాం. అట్లా కాకుండా మనం గార్లిక్ ఇక్కడ ఏంటంటే బల్బ్ చూసారా, దాని మీద ఫోటో చూడండి. గార్లిక్ ను గడ్డనే వాడతారు వాళ్ళు. ఎందుకు గడ్డ వాడతారంటే అది ఓపెన్ అయినప్పుడు ఎలిసిన్ పోతుంది. ఈ గడ్డ వాడి వెంటనే దాని మీద ఒక ఎంట్రిక్ కోటింగ్ అనేది ఇస్తారు. గార్లిక్ ఎప్పుడు కూడా మీరు స్టమక్ లో కూడా నాశనం అయిపోతుంది ఎలిసిన్. ఎందుకు అంటే యాసిడ్ ఉంటది అక్కడ. మనం వేసుకునే గార్లిక్ టాబ్లెట్ ఎంట్రిక్ కోటెడ్ అంటే ఆ టాబ్లెట్ మీకు ఎక్కడ పోయి రిలీజ్ అవుతుంది అంటే స్టమక్ దాటేసి ఇంటెస్టైన్ లో పోయి ఓపెన్ అప్ అవుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎంత కేర్ తీసుకొని దాన్ని తయారు చేసింది. సో కాబట్టి గార్లిక్ ఆల్సో బ్లడ్ ప్యూరిఫైయర్ అండి. మీ రక్తంలో ఎలాంటి క్రిములు కీటకాలు ఏది ఉన్నా కూడా గార్లిక్ వేసుకోవడం వల్ల బ్లడ్. ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది గార్లిక్. దాంతో పాటు మీ రెస్పిరేషన్ ను ఫ్రీ చేస్తుంది. ఒకటే మన గ్రేట్ మెంటర్స్ డాక్టర్ బ్రాజ్ మేడం ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు ఎవరైనా క్రానిక్ రోగాలు ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే గార్లిక్ ఫైబర్ ఇమ్మన్నారు మేడం. ఎందుకు ఫైబర్ అంటే ఫైబర్ తాగడం వల్ల మీ ఇంటెస్టైన్ అంతా క్లీన్ అయిపోతుంది. అంటే మీరు ఇచ్చే న్యూట్రిషన్ అనేది
వాళ్ళకి మంచిగా రక్తంలోకి వెళ్ళి పనిచేస్తుంది. గార్లిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆల్రెడీ రక్తంలో ఉన్న చెడునంతా గార్లిక్ తీసేస్తుంది. సో మీ న్యూట్రిషన్ ఎప్పుడైతే వాళ్ళకి అట్లా ఇచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి అంత సైన్స్ ఉంది. సో గార్లిక్ మార్నింగ్ 1, ఈవినింగ్ 1, 2 టాబ్లెట్స్, 600 mg ఆఫ్ గార్లిక్ పౌడర్ ఉంటది, 6 milligrams ఆఫ్ ఎలుసిన్ ఉంటది అందులో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి చ్యవన్ప్రాష్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు మనం అందుకే కదా వింటర్ లో కంపల్సరీ చ్యవన్ప్రాష్. ఎందుకు అంటే ఇది రెస్పిరేషన్ కు చాలా చాలా మన ఇమ్యూనిటీని పెంచడానికి, రెస్పిరేషన్ క్లీన్ చేయడానికి చ్యవన్ప్రాష్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే దీంట్లో 32 రకాల మూలికలను వాడారనమాట. ఈ 32 రకాల మూలికల్లో కూడా 16 మూలికలు మన ఫార్మ్స్ లోనే పండినాయి. అది అంటే ఆర్గానిక్ వేలో పండించినాయి. దీంట్లో ఏవైతే మూలికలు అన్ని కలపబడ్డాయో అవన్నీ కూడా మనకు రెజ్యువినేషన్ అంటే ఏంటంటే మీ ఏజ్ ను తగ్గిస్తుంది, మీ వయసును తగ్గించే ప్రాపర్టీ ఉంటది చ్యవన్ప్రాష్ లో. తర్వాత మీకు ఇమ్యూనిటీ ఇస్తుంది. తర్వాత మీ రెస్పిరేషన్ ను ఫ్రీగా, ఈవెన్ అదొక్కటే కాదు మీ డైజెషన్ ను మంచిగా చేస్తుంది. సో పెద్దవాళ్ళు అయితే పెద్ద స్పూన్, ఒక టీ స్పూన్ అంటే 12 grams తీసుకోవాలి. చిన్న పిల్లలు అయితే 6 grams పర్ డే తీసుకోవాలి. మార్నింగ్ మీరు పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా అది హల్వా లాగా ఉంటది కదా, డైరెక్ట్ గా తినేసి పాలు తాగొచ్చు, లేదా వాటర్ తాగొచ్చు, మీ ఇష్టం. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో చ్యవన్ప్రాష్ అనేది మనకు చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో చ్యవన్ప్రాష్ ఎందుకు వాడాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది. సో హెల్ప్స్ కంబాట్ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు దాన్ని తగ్గిస్తుంది, రాకుండా కూడా చూస్తుంది. రెజ్యునేట్ ద బాడీ అంటే మన బాడీ ఏజ్ ను తగ్గిస్తుంది, స్ట్రెంగ్త్ పెంచుతుంది, స్టామినా పెంచుతుంది, మీకు ఎనర్జీ పెంచుతుంది మీ బాడీలో. ఇంకా ఏమంటే మీ డైజెషన్ కు సపోర్ట్ ఇస్తుంది, అంటే మంచిగా డైజెషన్ మంచిగా అవుతుంది, రెస్పిరేషన్ మంచిగా ఫ్రీగా అవుతుంది. మిమ్మల్ని మీరు యంగ్ గా ఫీల్ అవుతారు. చ్యవన్ప్రాష్ రెగ్యులర్ గా వాడటం వల్ల మీ మెమరీని కూడా పెంచుతుందండి, మీ జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది, ఈవెన్ మీ హార్ట్ కూడా ఇది హెల్తీ. సో కాబట్టి చ్యవన్ప్రాష్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు మీ పిల్లలు ఎవ్రీ డే చ్యవన్ప్రాష్ అనేది సో తీసుకోవాలి. సో కాబట్టి ఇది 16 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మొత్తం 32 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా DNA టెస్ట్ చేసి మరీ తీసుకోబడిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతారు. సో బయట మీకు చాలా బ్రాండ్స్ చ్యవన్ప్రాష్ దొరుకుతుంది, కానీ ఏ చ్యవన్ప్రాష్ లో కూడా మన చ్యవన్ప్రాష్ లో ఉన్నంత ప్యూరిటీ కానీ, మన చ్యవన్ప్రాష్ లో వేసినన్ని కరెక్ట్ డ్రగ్స్ కానీ బయట ఉండవు. కాబట్టి బయట చ్యవన్ప్రాష్కి వెళ్ళకండి, ఈ చ్యవన్ప్రాష్ వాడటం వల్ల మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు. సో ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ఓకే, సో ఎలా యూజ్ చేయాలి అంటే పెద్దవాళ్ళు అయితే 12 grams అంటే 12 grams అంటే అప్రాక్సిమేట్లీ ఒక టీ స్పూన్ ఫుల్ గా వాడాలి చ్యవన్ప్రాష్ రోజు. చిన్నపిల్లలు అయితే 6 grams అంటే హాఫ్ టీ స్పూన్ ఫుల్ రెగ్యులర్ గా వాడాలి అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, అవన్నీ ఓన్లీ రెస్పిరేషన్. దాంతో పాటు పీడిఓ ఇచ్చినప్పుడు అవి చాలా దివ్యంగా పనిచేస్తాయి. పీడిఓ సంగతి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి అనుభవం ఉంది, మీకు అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. పీడిఓలో పి వచ్చేసి ప్రోటీన్, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉండొచ్చు కాబట్టి నేను రిపీట్ చేస్తున్నా. ఇది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అన్నమాట, 3 రకాల ప్లాంట్ ప్రోటీన్, అది ప్యూర్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ మీరు తీసుకోవడం వల్ల 10 grams ప్రోటీన్ తీసుకుంటే 8 grams ఆఫ్ ప్రోటీన్ మీకు డైరెక్ట్ గా బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. వేస్ట్ అనేది ఉండదు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇందులో యాడ్ చేయరు, ఎలాంటి షుగర్ ఉండదు, ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి షుగర్ అవసరం ఉండదు కాబట్టి షుగర్ ఉండదు. సో మీరు ఏ విధంగా దేంట్లో అయినా కలిపి కొంతమందికి పాలల్లో ఇష్టం ఉండదు, మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూస్ లో కలుపుకొని తాగొచ్చు, లేదంటే చపాతీ పిండిలో కలిపి రొట్టె చేసుకొని తినొచ్చు. ఎన్ని రకాలంటే అన్ని రకాలు, ఈవెన్ సాంబార్ లో కలుపుకోవచ్చు, పెరుగులో కలుపుకోవచ్చు, కర్రీలో కలుపుకోవచ్చు. మీకు ఏ విధంగా ఇష్టం అనిపిస్తే ఆ విధంగా కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే మీకు అందరికి తెలుసు ప్రోటీన్ వాల్యూ, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ ఎనర్జెటిక్ గా ఉండాలి, ప్రతి ఒక్క సెల్ రిపేర్ కావాలి అంటే మనం
రెగ్యులర్ గా ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. హెల్దీగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి, అన్హెల్దీగా ఉన్న వాళ్ళు. ఎవరికైనా రోగం వస్తేనే ప్రోటీన్ అనుకోకండి. హెల్దీగా ఉన్న వాళ్ళు హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రోటీన్ కంపల్సరీ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి డైలీలో ఏముంటాయి? 13 వైటమిన్స్, 11 మినరల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క చర్య పొద్దున్న లేస్తే కొన్ని వేల చర్యలు మన బాడీలో జరుగుతూ ఉంటాయి. ఎంజైమాటిక్ యాక్షన్స్ కావచ్చు, హార్మోన్స్ కి సంబంధించిన యాక్షన్స్ కావచ్చు. కాబట్టి అన్ని సక్రమంగా జరగాలి. నా బాడీలో ఎంజైమ్స్ మంచిగా పనిచేయాలి, ప్రతి ఒక్క హార్మోన్ సరిగా పనిచేయాలి అంటే రోజు ఒక్క టాబ్లెట్ అండి, ఒక్క టాబ్లెట్ మనము న్యూట్లైట్ డైలీ అనేది వాడుకోవాలి. నెక్స్ట్ సెప్టెంబర్ తర్వాత మనకు డైలీ ప్లస్ రాబోతుంది. ఎట్లయితే వైటమిన్ సి సస్టైన్ రిలీజ్ రోజంతా మనకు పనిచేస్తుందో, డైలీ ప్లస్ కూడా రోజంతా మీకు ఎనర్జెటిక్ గా ఉంచేందుకోసం పనికొచ్చేటట్టుగా డైలీ ప్లస్ అనేది రాబోతుంది. దాని తర్వాత వచ్చేసి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చల్లటి సముద్రంలో పెరిగే సాల్మన్ అనే ఫిష్, మ్యాక్రోని అనే కొన్ని రకాల చేపలు పెంచి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఇవి తయారు చేసి ఇస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంటాం. ఒమేగా 6 అనేది చాలా తింటాం మనం, కానీ ఒమేగా 3 అనేది మనం చాలా తక్కువ తింటాం. సో దీనివల్ల ఈ బ్యాలెన్స్ చెడిపోవడం వల్ల ఏమవుతుందంటే మన గుండెలో ఉన్న రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోయి హార్ట్ అటాక్స్ రావడం, మన బ్రెయిన్ లో ఉన్న రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోయి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం. ఇవి మీకు ఎక్కడన్నా కానివ్వండి, కంట్లో ఉన్న రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోతే కళ్ళు కనిపించకపోవడం, ఇలా ప్రతి ఆర్గాన్ లో కూడా ఎఫెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి గుడ్ ఫ్యాట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి రోజు అంటే నార్మల్ గా ఉండే ఇండివిజువల్ కనీసం ఒక్క సాల్మన్ ఒమేగా సాఫ్ట్ జెల్ అన్నా తీసుకోవాలి. ఇంకా మీకు నీడ్ అంటే రోజు 1 నుంచి 3 వరకు మనము ఈ సాఫ్ట్ జెల్స్ అనేవి వాడాలి. సో ఇవి బేసిక్ ప్రోడక్ట్స్ అండి. మీరు ఏదన్నా తీసుకోండి. ఫస్ట్ మన ఫౌండేషన్ ప్రోడక్ట్స్ వచ్చేసి ప్రోటీన్, డైలీ, ఒమేగా. ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగా కాపాడుకోవచ్చు. ఓకే, ఐ థింక్. థ్యాంక్ యూ.